అయితే మనం ఎప్పుడైతే శరీరులను ఆధారం చేసుకుంటామో అప్పుడు మన జీవితాన్ని మనం కోల్పోయే పరిస్థితిని చూస్తాం. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, దేవునికి మొరపెడతామో, దేవుని పాదాల చెంత మన కన్నీటిని విడుస్తామో, దేవుడు మన పక్షంగా కదులుతాడు. మన పరిస్థితులను దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. మన దుఃఖానికి ప్రతిగా దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. మన మోడు బారిపోయిన జీవితాలను ప్రభు చిగురింపజేస్తాడు. ఎండిపోయి ఏమాత్రము జీవము లేని ఎండిన ఎముకల్లో సహితము దేవుడు జీవాన్ని నింపి గొప్ప సైన్యముగా నిలవబెట్టినట్లుగా ఈరోజు ఎండిన స్థితిలో ఉన్న నీ జీవితాన్ని ప్రభు గొప్ప చేయబోతా ఉన్నాడు. ఎండిన నీ బ్రతుకుని దేవుడు చిగురింపజేయబోతా ఉన్నాడు. ఎండిపోయినట్టుగా నిర్జీవంగా అయిపోయిన నీ కుటుంబ స్థితిగతులను నా ప్రభు మార్చబోతా ఉన్నాడు. ఎప్పుడు మారుస్తాడు అని అంటే, ఎప్పుడైతే మనం దేవుని పాదాల చెంత మన బాధను, మన కన్నీళ్లను పెడతామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. మన మొర్రను దేవుడు వింటాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటది, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేస్తాను. నువ్వు నాకు మొరపెట్టావనుకో, నేను నీకు జవాబునిస్తాను అని ప్రభు చెప్తా ఉంటే మనమేం చేస్తామంటే, చాలా సందర్భాల్లో మనుషుల్ని ఎత్తుక్కుంటా ఉంటాం, మనుషుల కోసం వెంపర్లాడుతూ ఉంటాం, ఎవరి దగ్గర ఆదరణ పొందాలనుకుంటా ఉంటాం. కొన్నిసార్లు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఇది అలా జరిగింది, ఇలా జరిగింది, పరిస్థితులు అసలు బాగాలేవు, అది ఇది అని చెప్పి వస్తావు. వచ్చినంత మాత్రాన నీకు ఒరిగే ప్రయోజనం ఏమైనా ఉందా అనంటే ఏమీ ఉండదు. ఇంకా నీ గురించి 4-5 వ్యక్తులకి తెలిసిద్ది అన్నమాట. అంతే కదా? నీ ఇంట్లో ఉన్న విషయాలు సమాజానికి వెల్లడి చేయబడతాయి మనుషులకి చెప్పుకోవడం ద్వారా. అదే జీవము కలిగిన దేవుని దగ్గర ఎప్పుడైతే మన మొర్రను పెడతామో దేవుడు మన మొర్ర ఆలకించి మన జీవితాల్లో కార్యాలు చేయటం మొదలు పెడతాడు. ఆశీర్వాదాల కర్త ఎవరు? ప్రభు. దేవుడు ఆశీర్వాదాల కర్త. అయితే ఆయన మీద ఎప్పుడైతే మనం ఆనుకుంటామో, ఆయన్ని ఎప్పుడైతే మనం ఆధారం చేసుకుంటామో మనం ఆశీర్వాదాలన్నిటినీ అనుభవించగలుగుతాం. ఆశీర్వాదాల కర్తకు దూరంగా ఉండి ఆశీర్వాదాలు కావాలి అనని, ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం పరిగెత్తి అలసిపోయి సొలిసిపోయి సొమ్మసిల్లి పడిపోవాల్సిందే తప్ప ఆశీర్వాదాన్ని పొందుకోలేం. ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి అని అంటే, ఆశీర్వాదాల కర్తను మనం ఆశ్రయించినప్పుడు ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. ఇక్కడ ఉన్న వారిలో నాకు ఆశీర్వాదం ఏమీ వద్దు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఆశీర్వదించబడకూడదు, నేను ఇలాగే దరిద్రపు కొట్టు స్థితిలో ఉండాలి, నా కుటుంబ స్థితిగతులు ఏవి మారకూడదు, ఇట్లాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్క మానవుల ఆశ ఏంటిది అనంటే ఆశీర్వదించబడాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా బతకాలి అని చెప్పి అనుకుంటా ఉంటారు. అయితే ఇవన్నీ మనం ఆశించినవన్నీ ఎక్కడ మనకు దొరుకుతాయి అనంటే, జీవము కలిగిన దేవునికి మనం మొర్రపెట్టినప్పుడు, దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మన పరిస్థితులన్నిటినీ మారుస్తాడు. అది మరణమైన, రోగమైన, అప్పైనా, ఆర్థిక సమస్యలైనా, కుటుంబంలో వ్యక్తులు మారకపోయినా, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఇక్కడ ఉన్న వాళ్ళని నేను పై రూపాన్ని మాత్రమే చూడగలను, కానీ నా దేవుడు మీ హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తాడు. మీరు ఏ బాధలో ఉన్నారో, ఏ ప్రతికూలతలో ఉన్నారో, ఏ ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయో అన్నిటినీ ఆ జీవం కలిగిన దేవుడు చూస్తా ఉన్నాడు. ఈరోజు నా పరిస్థితులు ఎలా మారుతాయి అని నువ్వు దేవుణ్ణి ప్రశ్నించావేమో, దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు నన్ను ఆశ్రయించి నాకు మొర్ర పెడితే నీ పరిస్థితులు నేను మారుస్తాను. ఎందుకంటే నీ ప్రతి పరిస్థితిని నేను చూస్తా ఉన్నాను. దేవుని కనుదృష్టి లోకం మొత్తం సంచరిస్తా ఉంది. ఆయనకి మరుగైనది ఏదైనా ఉందా? దేవునికి మరుగైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తం తెలుసు. ఇంకొద్ది సేపట్లో మనకి ఏం జరిగిద్దో తెలుసు, గతంలో ఏం జరిగిందో తెలుసు,
భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసు, ప్రస్తుతం ఏం జరిగిద్దో కూడా ఆయనకు తెలుసు. ఆయన అన్ని తెలిసిన దేవుడు, ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి గల దేవుడు. ఆయనకి మరుగైనది ఏమైనా ఉందా అంటే ఆయనకు మరుగైంది ఏదీ లేదు. సుడులైనా, సుడిగుండాలైనా, పెను తుఫానులైనా, ఎగసిపడే అలలైనా, ఏదైనా మన జీవితంలో ఎన్ని మలుపులు తిరిగినా అవన్నీ ఆయనకు తెలిసే, ఆయనకు తెలిసే జరుగుతున్నాయి. దేవునికి మరుగైనది ఏది లేదు. మన పరిస్థితులను ప్రభు చూస్తున్నాడు. మనం ఎన్ని సుడిగుండాల్లో ప్రయాణం చేస్తున్నామో ప్రభువుకి తెలుసు. మనం ఎన్ని తుఫానుల మధ్యలో ప్రయాణం చేస్తా ఉన్నామో ప్రభువుకి తెలుసు. మనం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తా వస్తున్నామో ప్రభువుకి తెలుసు. ప్రభు మన పరిస్థితులన్నిటినీ చూస్తా ఉన్నాడు. ఆయన ఎన్నటెన్నటికి మనల్ని దాటిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన దాటిపోతాడా? మనుషులు దాటిపోవచ్చు, మనుషులు మనల్ని తొలగేసి వెళ్ళిపోవచ్చు, మనుషులు మనల్ని తృణీకరించి ఉండొచ్చు, అవమానపరిచి ఉండొచ్చు, అసభ్యకరంగా మాట్లాడుండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ జీవము కలిగిన దేవుడు మనల్ని దాటిపోయేవాడు కాదు. ఆయన కృపగల దేవుడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తానని నా ప్రభు అన్నాడు. ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే ఆదరించిద్దో నేను కూడా మిమ్మల్ని అలాగే ఆదరిస్తాను అని అన్నాడు. ఎప్పుడు ఆదరిస్తాడు? బిడ్డ తల్లి దగ్గరికి చేరితే తల్లి ఆదరిస్తుంది. తల్లికి వేరుగా ఉండి దూరంగా ఉండి బాధపడతా ఉంటే ఏదైనా పొందగలిగిద్దా? ఏది పొందలేదు. కాబట్టి దేవునికి వేరుగా ఉండి నీవేది పొందుకోలేవు. దేవునికి దూరంగా ఉండి ఏది సాధించలేవు. అవునా? పరిస్థితులు మారిపోవాలని చాలా మందికి ఉందా? మీకుందా? పరిస్థితులు మారాలి అనని ఉంటే ఏం చేయాలంటే జీవము కలిగిన దేవుని దగ్గర నీ మొరనుంచాలి, నీ కన్నీళ్ళను ఉంచాలి. అప్పుడు జీవము కలిగిన దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకొని ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ చక్కబరిచి అనుకూలంగా చేసి నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి, దేవునికి మొర్రపెట్టాలి. అప్పుడు మాత్రమే మన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. మనం దైవిక ఆశీర్వాదాలను పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.